హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు ఈ వీడియోలో మనం కొన్ని మల్టీ బ్యాగర్స్ అయ్యే అవకాశం ఉన్న పెన్నీ స్టాక్స్ ఏంటో తెలుసుకుందామండి. పెన్నీ స్టాక్స్ ని మైక్రో క్యాప్ స్టాక్స్ అని కూడా అంటారు. పెన్నీ స్టాక్స్ అంటే హై రిస్క్ ఉంటుందండి, మర్చిపోవద్దు. అట్ ది సేమ్ టైం బిగ్ గెయిన్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇటువంటి స్టాక్స్ గురించి మనకి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. అలాగే ప్రాపర్ రెగ్యులేషన్ ఉండదు. దీనివల్ల ఏంటంటే ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు అనమాట. ఎవరైతే హై రిస్క్ తీసుకోవాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇవి ఎక్కువగా సూటబుల్ అవుతాయండి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సలాసర్ టెక్నో ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి. ఇది టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్ అలాగే స్ట్రక్చరల్ స్టీల్ ఫ్యాబ్రికేషన్ కంపెనీ అన్నమాట. డిఫరెంట్ ఇండస్ట్రీస్ కోసం స్టీల్ స్ట్రక్చర్స్ డిజైనింగ్, మేకింగ్, ఇన్స్టాలింగ్ చేస్తుంది. ఈ కంపెనీ ఇంజనీరింగ్ ఎక్స్పర్టైజ్ కి అలాగే సూపర్ క్రాఫ్ట్ మ్యాన్ కి అండ్ టైమ్లీ ప్రాజెక్ట్ డెలివరీకి ఫేమస్ అన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక మీరు చూస్తే 3,426 crores ఉందండి. ROC 15.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.4% ఉందన్నమాట. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ కనుక చూస్తే 56% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 35.6%, FI షేర్ హోల్డింగ్ 8.42% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 350 crores ఉంది. అండ్ లాస్ట్ 5 years నుంచి కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. మార్చ్ 2024 లో 1208 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 53 crores పోస్ట్ చేసింది. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 55.97% ఉందండి. FI షేర్ హోల్డింగ్ అనేది హెవీగా పెరిగింది, 3% నుంచి 8.42% కి. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 35.60% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 20 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 98% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ SBC ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అండి. ఇది స్టార్టింగ్ లో హ్యాండ్ మేడ్ కార్పెట్స్, కుషన్ కవర్స్, తర్వాత కటన్ పిల్స్ ట్రేడింగ్ చేసేదన్నమాట. 2011 లో ఇన్కార్పొరేట్ అయింది. ప్రెసెంట్ గార్మెంట్ ట్రేడింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. మ్యాన్ పవర్ సప్లై సర్వీసెస్ అలాగే టూర్ ఆపరేటర్ సర్వీసెస్ కూడా ఆపరేట్ చేస్తుంది అనమాట. అక్రాస్ ఇండియా 70 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారండి. ఎవ్రీ ఇయర్ కూడా యావరేజ్ గా 75 న్యూ ప్రాజెక్ట్స్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఉత్తరప్రదేశ్ లో ఒక వెల్ నోన్ బ్రాండ్ గా అయితే మారిపోయిందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1103 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 24.5% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.9% ఉందన్నమాట. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ 42 పైసా ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 63.6% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 36.4% ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ కనుక చూస్తే 52.6 crores ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ అనేది చాలా తక్కువగానే ఉంది కంపెనీకి. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ కంపెనీ 193 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 9 crores పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 34 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 73%, అలాగే 1 year పీరియడ్ లో 132% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ రమా స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్ అండి. 1974 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. స్టీల్ పైప్స్ అండ్ ట్యూబ్స్ తయారు చేసే వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ అండి. యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, ఇథియోపియా, కెన్యా, యుగాండా కంట్రీస్ కి ప్రొడక్ట్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది. కంపెనీకి 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. అండ్ క్లయింట్ లిస్ట్ లో సేల్ ఉంది, అలాగే గెయిల్, ఎయిర్టెల్, BSNL, L&T, టాటా, అశోక్ లేలాండ్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2186 crores ఉంది. ROC 12.8% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.4% ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 56.3% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 43.6% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 145 crores ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 2024 లో ఈ కంపెనీ 1047 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 6% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 30 crores పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ 14 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 40% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ LKP సెక్యూరిటీస్ లిమిటెడ్ అండి. 1948 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. స్టాక్ అండ్ సెక్యూరిటీస్ బ్రోకింగ్ అలాగే అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 181 crores ఉంది. ROC 20.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.4% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ కనుక చూస్తే 71.6% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 24.4%, FI షేర్ హోల్డింగ్ 3.93% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 20.9 crores ఉందండి. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ కంపెనీ 96 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 22% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 10 crores పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 4 years నుంచి కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా ఇస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 22 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 25%, అండ్ 1 year పీరియడ్ లో 87% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ హాత్వే కేబుల్స్ అండ్ డేటాకామ్ లిమిటెడ్ అండి. ఇంటర్నెట్ సర్వీసెస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేస్తుంది అనమాట. కేబుల్ టెలివిజన్ బిజినెస్ లో స్ట్రాటజిక్ స్టేక్ అనేది ఉంది. ఇది రిలయన్స్ గ్రూప్ సబ్సిడరీ అండి. కేబుల్ టీవీ బిజినెస్ నుండి 66%, అలాగే బ్రాడ్బ్యాండ్ బిజినెస్ నుండి 34% రెవెన్యూ వస్తుంది కంపెనీకి.
అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3627 క్రోస్ ఉంటే ఆర్ఓసి 2.29%, అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.58% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ అనేది 2 రూపీస్ ఉందండి. ఇండస్ట్రీ పిఈ 64.1 ఉంటే స్టాక్ పిఈ 37.8 ఉంది. సో పిఈ రేషియో వైజ్ హాత్వే కేబుల్స్ అనేది అండర్ వాల్యూడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే కంపెనీకి డెట్ అనేది జస్ట్ 19.7 క్రోస్ మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అన్నమాట. ప్రమోటర్ హోల్డింగ్ అనేది 75% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 20% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 4.89% ఉంది. అండ్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. మార్చ్ 2024 లో 1981 క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 99 క్రోస్ పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ స్టాక్ వచ్చేసరికి 20 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి సింకమ్ ఫార్ములేషన్ ఇండియా లిమిటెడ్ అండి. ఈ కంపెనీ 1995 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. ఇది ఒక ఫార్మాసిటికల్ కంపెనీ. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తుంది. పితంపూర్ మధ్యప్రదేశ్ లో ఈ కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2025 క్రోస్ ఉంది. ఆర్ఓసి 10.4% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.72% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ అనమాట. అండ్ కంపెనీకి డెట్ 71.6 క్రోస్ ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ అనేది 50.6%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 49.3% ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 258 క్రోస్ సేల్స్ పోస్ట్ చేసిందంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 24 క్రోస్ పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ 21 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 86%, అలాగే 1 ఇయర్ పిఏ లో 153% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ముక్కా ప్రోటీన్స్ లిమిటెడ్ అండి. 2003 లో ఇన్కార్పొరేట్ అయింది. యాన్యువల్ ప్రోటీన్ కంపెనీ అన్నమాట. ఫిష్ మీల్, ఫిష్ ఆయిల్, అలాగే ఫిష్ సోలబుల్ పేస్ట్ ని తయారు చేస్తుంది. ఇండియన్ ఫిష్ ప్రోటీన్ ఇండస్ట్రీలో లీడింగ్ ప్లేయర్ అండి. కంపెనీకి 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఇందులో 4 అనేవి ఇండియాలో ఉంటే 2 ఒమన్ లో ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ మార్చ్ 2024 లోనే ఐపీఓకి వచ్చింది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 1248 క్రోస్ ఉందండి. ఆర్ఓసి 18.8% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.6% ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 73.3% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 19.1%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 5.08%, అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 2.50% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 365 క్రోస్ ఉంది. అండ్ ఈ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా సేల్స్ లో గ్రోత్ అనేది క్లియర్ గా కనిపిస్తుందండి. మార్చ్ 2024 లో 1380 క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8% ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 74 క్రోస్ పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ 41 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 14% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ నోవా అగ్రిటెక్ లిమిటెడ్ అండి. 2007 లో ఇన్కార్పొరేట్ అయింది. ఇది ఒక అగ్రి ఇన్పుట్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్, క్రాప్ న్యూట్రిషన్, తర్వాత క్రాప్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తుంది. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ నోవా గ్రూప్ అనమాట. జనవరి 2024 లోని ఈ కంపెనీ ఐపీఓకి వచ్చింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 624 క్రోస్ ఉంటే ఆర్ఓసి 21.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 22%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 59.4% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 33%, ఎఫ్ఐ స్టేక్ 3.14%, డిఐ స్టేక్ 1.82% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 61.2 క్రోస్ ఉందండి. అండ్ ఈ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. మార్చ్ 2024 లో 252 క్రోస్ సేల్స్ అనేది పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 18% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 28 క్రోస్ పోస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ 67 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 13% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 30% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అండ్ 1 ఇయర్ పిఏలో కనుక చూస్తే 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవన్నీ మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉన్న కొన్ని పెన్నీ స్టాక్స్ అనమాట. అండ్ జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈరోజు 0.86% డౌన్ అయిందండి. టోటల్ గా 8683 రూపీస్ లాస్ లో ఉంది. అండ్ ఈరోజు టాప్ లూజర్స్ లో వచ్చేసరికి కొచ్చిన్ షిప్ యార్డ్ ఉందండి. 2.95% తగ్గింది. తర్వాత లారెస్ 2.16%, గార్డెన్ షిప్ బిల్డర్స్ 2%, బిఈఎంఎల్ 1.88% తగ్గింది అనమాట. అండ్ టాప్ గెయినర్స్ లో వచ్చేసరికి సోలార్ ఇండస్ట్రీస్ ఉంది 1.20%, న్యూ ఇండియా అసూరెన్స్ 1.15%, మోర్పన్ 0.83% పెరగడం జరిగింది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.